మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పత్రికా సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా కెమెరామెన్ అందరు కూడా, దాంతోపాటు మా కాంగ్రెస్ పార్టీ స్టేట్లకు సంబంధించిన పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా కిసాన్ కిత్ అధ్యక్షుడు ఉప్ప గంగారెడ్డి గారు, అందరు కూడా పేరు పేరున ఇవాళ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 11వ తారీఖు నుండి వరుసగా బీజేపీ నాయకత్వం మా ప్రియతమ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి వారిని కించపరిచే విధంగా, మరిని ఇంకోటి ఏంటంటే దేశంలో శాంతి భద్రతలు దెబ్బతినే విధంగా ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడతాం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, గత ఎన్నికలప్పటి నుండి ఎప్పుడైతే బీజేపీ వాళ్ళు 400 పార్ అని మరి 230కే పరిమితమైందో, ఇవాళ సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పోరాటం దేశ భద్రత గురించి కానీ, సెక్యులరిజం గురించి కానీ, ఏదైతే పాదయాత్ర చేసిందో కశ్మీర్ టు కన్యాకుమారి టు కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర కానీ, ఇవన్నీ చేసిన తర్వాత రాహుల్ గాంధీకి వచ్చినటువంటి ప్రజాస్పందన కానీ, ప్రజల యొక్క గౌరవం ఇవాళ బీజేపీ వాళ్ళు తట్టుకోలేకపోతుంది. నిన్నగాక మొన్న ఈ హైడెన్బర్గ్ అనే సంస్థ వాళ్ళు ఈ సెబీ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆమె మీద ఆరోపణ చేస్తూ చాలా షేర్లు కానీ కొన్ని వేల కోట్ల ట్రాన్స్ఫర్ అయింది, అంటే కోట్ల రూపాయల అవినీతి జరిగింది సెబీలో. ఇదంతా కూడా మొత్తం అదానితో కుమ్ముకైపోయి సెబీ డైరెక్టరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. దానికి మేము పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా పార్లమెంటరీ కమిటీని అడిగినాం. సో దాన్ని ఎట్లా కప్పిపుచ్చుకోవాలని అర్థం కాక ఇవాళ డైరెక్ట్ రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేసి ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడడం అన్నది చాలా శోచనీయం. ఆ మాటలు కూడా ఎట్లా ఉన్నాయంటే, మేము ఇవాళ దాని సందర్భంగా ఏం చేస్తా ఉన్నామంటే, వీళ్ళందరూ కూడా నేను పేర్లు చదువుతాను, వీళ్ళందరూ మాట్లాడే మాటలు తర్వాత వాళ్ళు మాట్లాడిన డేట్ కూడా వాళ్ళ హోదా అయింది కూడా నేను చదువుతాను. మేము ఒక రిటర్న్ గా ఒక కంప్లైంట్ ఇస్తా ఉన్నాం. వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారిని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తా ఉన్నాయి. కాబట్టి మరి మా నాయకుడి మీద వచ్చినటువంటి ఆరోపణలను, ఇది దేశ భద్రతకు సంబంధించింది, తర్వాత ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇవాళ ఎల్ఓపి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఈయన పార్లమెంట్, మరి ఆయన మీద దాడి జరుగుతూ ఉంటే ఈ దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలా అని చెప్పి మరి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ, మరి ఈ ఎవరైతే ఈ నాయకులు 5 నాయకులు మాట్లాడింది వీళ్ళంతా కూడా బీజేపీ శివసేన వాళ్ళే. సో వీళ్ళు మాట్లాడిన వాళ్ళను మరి తీవ్రంగా పోలీస్ కేసులు పెట్టి వాళ్ళ డిఫరెంట్ అంటే వాళ్ళ క్రైమ్ బట్టి సెక్షన్లు పెట్టి మరి వాళ్ళను అరెస్ట్ చేసి ఇమ్మీడియట్ గా వాళ్ళని శిక్షించాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతూ ఒక ఉత్తరం రాస్తా ఉన్నాం. ఇలా ఆ కాపీ ఒకటి ఇక్కడ హెచ్ఎస్ఓ ఫస్ట్ టౌన్కి ఇస్తాం, దాని తర్వాత ఒక కాపీ మన జిల్లా పోలీస్ కమిషనర్కి ఇస్తాం, ఇంకోటి డీజీపీ కూడా పంపిస్తున్నాము. అయితే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ నేను చదువుతా ఉన్నాను. ఈ నెల 11వ తారీఖు నాడు మీ నానమ్మ ఎవరైతే ఉన్నారో ఇందిరాగాంధీ గారిని చంపినట్టు ఆ గతి మీకు కూడా పడుతుంది, ఇందిరాగాంధీకి పట్టిన కథే మీకు కూడా పడుతుంది, మీకు రోజులు దగ్గర పడ్డాయని మాట్లాడుతున్నాను. అంటే మీరు చంపేస్తాం, ఇందిరాగాంధీని చంపేసినట్టు అని దాని యొక్క అర్థం. కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి ఆమె పేరు రవనీత్ సింగ్ బిట్టా ఎంపీ రాజ్యసభ. 15వ తారీఖు నాడు ఆయన మాట్లాడుతూ ఏంటంటే, ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు నంబర్ 1 టెర్రరిస్ట్ అంట. తర్వాత రఘురాజ్ ప్రతాప్ సింగ్ అని శాసనసభ్యులు యూపీ, రఘురాజ్ ప్రతాప్ సింగ్ ఆయన ఎమ్మెల్యే ఉత్తరప్రదేశ్లో, ఆయన కూడా 15వ తారీఖు నాడే మాట్లాడిండు, రాహుల్ గాంధీని టెర్రరిస్ట్గా పోల్చింది ఆయన. అదేవిధంగా సంజయ్ గైక్వాడ్ రివార్డ్ ఇస్తా అంటారు, ఆయన రికార్డు చెప్పారు. మొన్న రీసెంట్ గా 17వ తారీఖు నాడు అనిల్ సుఖ్దేవ్ రావు బొందే, పేరు అనిల్ సుఖ్దేవ్ రావు బొందే. అంటే వీళ్ళందరూ కూడా దీంట్లో ఒక కేంద్ర సహాయ మంత్రి రైల్వే మంత్రి ఉన్నాడు, 2 రాజ్యసభ మెంబర్లు ఉన్నారు, 2 శాసనసభ్యులు ఉన్నారు, ఒకరు యూపీ నుండి ఉన్నాడు, ఒకరు ఉత్తరప్రదేశ్. దేశంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఇవాళ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ లీడర్, అంటే ఇండియా కూటమి యొక్క లీడర్. ఆయన ఇండియా కూటమికి వల్ల మీకు 240 సీట్లు ఉన్నాయండి. అంటే ఆయన 240 మందిని ఇలా లోక్సభలో లీడ్ చేస్తున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారు
ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, అంతకంటే ముందు మోతీలాల్ నెహ్రూ గారు కానీ, వీళ్ళంతా కూడా స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసి మరి దేశం కొరకు ఆస్తులను పోగొట్టుకొని జైలు పాలైనటువంటి వ్యక్తులు. సహించకుండా ఈ ఆదాని అంబాలను కాపాడలేకపోతున్నాము, వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తా ఉండడని ఆయనకు వచ్చే ఆధారాలను ఓరలేక ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్టే ఈ 5 కామెంట్ ఉన్నది. ఇది ప్రత్యేకంగా ఆరోపణ చేయదలుచుకో ఉన్నాం. వీళ్ళ 5 ఆలోచన అంటే దీనికి ఎవరు బాధ్యులు? మోడీ గారి ఆధ్వర్యంలో, ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే వాళ్ళ ప్రోద్బలంతోనే వీళ్ళు 5 ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఈ రోజు మేము బహిరంగంగా ప్రత్యేకంగా ఆరోపణ చేయదలుచుకున్నాం. వాళ్ళు చేసినటువంటి ఈ భాష లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఎట్లా ఉందంటే దేశ ద్రోహం కేసు పెట్టచ్చు, టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసే విధంగా, ఒక రాజకీయ నాయకుని అసాసినేట్ చేసే విధంగా, హత్య చేసే విధంగా ఉంది. దాంతో మత కల్లోలు రావచ్చు, దేశంలో అభద్రతా భావం కానీ, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు. కాబట్టి వీళ్ళ పేరు మీద తగిన సెక్షన్లు పెట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.